మీద కృష్ణమాదిగ ఉద్యమం మీద కృష్ణమాదిగ గారి మీద అవాంఛక మాటలు మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే ఎంపీ సీట్లు 2 కేటాయించి చూపి ఎంఆర్పీ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి మాలల సామాజిక వర్గానికి వద్దత్తు పలుకుతూ మార్పులను అణచివేస్తున్న తీరును మా జాతి గమనిస్తుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తశుద్ధిగా కాంగ్రెస్ ఓడిస్తాం, మాదిగలతో పాటు మాదిగలతో పెట్టుకుంటే ఏ రాజకీయ నాయకుడికి చరిత్రలో మనుగడ లేకుండా పోయింది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి సీఎం గారు. రేపు మాకు జరగబోయే పార్లమెంటు ఎలక్షన్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో ఎస్సీలకు కేటాయించవలసిన ఎంపీ సీట్లలో ఒక్క టికెట్ ఇవ్వకుండా, మాదిగ జాతికి ఒక్క టికెట్ ఇవ్వకుండా ఉపకులాలకు అనుకూలమైనట్టు సహకరించింది. కాబట్టి దానిపై ఇంతకుముందు మేము డిమాండ్ చేశాము. ఇప్పుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారి పోరాటంలో కేసీఆర్ గారు ఇంతకుముందు ఇలాంటి దాడులు చేయించిండు కృష్ణమాదిగ మీద. ఇప్పుడు అదే రీతిగా ఈయన కూడా రాజకీయంగా మాదిగల సోదరులకు టికెట్ ఇవ్వకుండా తన ఉద్యమాన్ని అనుచిత వాక్యాలతో ఆయన బహిరంగ సభలలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ అది సరైన కాదు అని మేము నిర్మల్ జిల్లా నుంచి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యం నుంచి తనకు హెచ్చరిస్తున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మాదిగ సోదరులను చిన్నగా వేసుకొని మీరు మాట్లాడితే సరికాదని మేము ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఏ ప్రభుత్వమైనా గెలిచినా ఓటమైనా గెలుపు ఓటమి ఓన్లీ మాదిగ సోదరులతోనే అవుతుందని మీరు గమనించిన విషయం మీకు తెలిసిందే. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి దళితులలో మాదిగ సోదరులు నా ఆత్మీయులు, వాళ్ళ ఆత్మబలంతో నేను ఈ స్థాయికి దిగినని గతంలో పలు సభలలో మీరు పొగడతలు చేసిన విషయం విదితమే. దానికి అనుగుణంగా గమనించుకొని మీరు మా ఆత్మగౌరవం మీద దెబ్బతీయకుండా, ఆ ఉద్యమం మీద దెబ్బతీయకుండా మీరు మాట్లాడు సరైనది కాదని మేము తమకి మా నిర్మల్ జిల్లా నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.